హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసా స్టూడియో చెప్పేది ఒకసారి విందాము. ఎన్ఎల్పి మాస్టర్ చేశారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ని. ఫిలాసఫీ చదివా, ఫిలాసఫీలో పీజీ చేశారు, సైకాలజీ చదివా. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఎన్ఎల్పిలో మాస్టర్స్ చేశాడంట, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అంట, సైకాలజీ చదివాడంట, ఫిలాసఫీలో పీజీ చేశాడంట. ఇంత గొప్పగా ఏదేదో చదివానని చెప్పుకుంటున్నాడు కదా. వీడు ఒక్కదానికన్నా ఏ రోజన్నా సర్టిఫికేట్ చూపించాడా ఫ్రెండ్స్ ఎవరికైనా? వీడికి సర్టిఫికేట్స్తో పని లేదు, డాక్యుమెంట్స్తో పని లేదు, ప్రూఫ్లతో పని లేదు, ఏమీ అవసరం లేదు. నోటికి ఏదొస్తే అది వాగేయడమే కదా వీడి పని. వీడు ఇంకెన్నైనా చదివానని చెప్పుకుంటాడు, ఎందుకంటే వాటికి ఏం ప్రూఫ్లు చూపించాల్సిన అవసరం లేదు కదా. ఎవరు అడగరు కదా వీడిని. యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు వీడు ఏది చెప్తే అది నమ్మటమే కదా. ప్రూఫ్లు ఏంటి అని అడిగేవాళ్ళు లేరు కదా. మాస్టర్స్ చేశాను, పీజీలు చేశాను అని చెప్పుకుంటున్నాడు కదా ఫ్రెండ్స్. ఇన్ని చేసిన వాడు 2024 జూన్ 16 రోజు వాడి ఛానల్లో చేసిన వీడియోలో నా గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఫ్రెండ్స్. నాతో రిలేషన్షిప్ అది ఆఫీస్కి వచ్చినప్పుడు వాడు ఆఫీస్కి వచ్చినప్పుడు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాడు అన్న మాటలు విన్న తర్వాత ఎవరికైనా మీకు అనిపించిందా ఫ్రెండ్స్ వాడు నిజంగా ఎన్ఎల్పిలో మాస్టర్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అని, ఫిలాసఫీలో పీజీ చేశాడని, సైకాలజీ చదివాడని, ఇవన్నీ చదివాడని మీకు ఎవరికైనా అనిపించిందా? ఈవెన్ 0.001% అన్న ఎవరికైనా అనిపించిందా వాడి మాటలు విన్న తర్వాత నిజంగా వీడు చదువుకున్నవాడేనా అని? వాడి గురించి నిజాలు చెప్తూ, వాడి స్కాముల గురించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, వాడి దగ్గరికి వెళ్ళి ఎవరు మోసపోకూడదు అని నేను చేస్తున్న వీడియోస్కి వాడు కక్షగట్టి నా మీద ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ దానికి వాడు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వకుండా మొన్న చేసిన వీడియోలో వాడు ఏమంటున్నాడో వినండి ఫ్రెండ్స్. 2024 జూలైలో ఆ పనికిమాల దానికి నేను ఏదో తిట్టానంట, ఏదో వాగానంట. ఆ వాగిన దానికి ఆమె నా మీద 504, 506 కేసు పెట్టిందంట. ఆ 2024 జూలైలో ఆమె ఈ కాంప్లైనెంట్స్ విట్నెస్ లిస్ట్లో. విన్నారు కదా ఫ్రెండ్స్. వీడు వాగిన దానికి నేను కేసు పెడితే దాన్ని బేస్ చేసుకొని బెయిల్ క్యాన్సిల్ చేయించారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అది చెప్పడం కూడా విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా చెప్తున్నాడో. వీడి కొవ్వు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఊరికే వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, స్కామ్ చేసిన డబ్బులతోటి తిని ఫుల్ ఫ్యాట్, వీడి ఒళ్ళు మొత్తం కొవ్వు పట్టిపోయి ఈ రోజు కూడా వీడు ఎలా మాట్లాడుతున్నాడో, బెయిల్ క్యాన్సిల్ అయి పరారీలో ఉండి కూడా ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా వీడిని ఏమనాలి అసలు? వీడిని చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడికి నాకు తిట్లు రాక వీడు ఇంకా చాలా చాలా సేవ్ అవుతున్నట్లు. నేను చదువుకున్నాను, సంస్కారం ఉంది కాబట్టి, వీడిలాగా గలీజ్ మాటలు మాట్లాడటం నాకు చేత కాదు కాబట్టి వీడు ఇంకా బతికిపోతున్నాడు. వీడు ఒక గలీజ్ వెదవ కాబట్టి గలీజ్ మాటలన్నీ మాట్లాడతాడు. వీడు చెత్త వెదవ కదా, పరమ చెత్త వెదవ, మామూలు చెత్త వెదవ కాదు కదా. వీడు వాగే ఈ చెత్తవాగుడు అంతటికి వీడు అనుభవించే రోజు చాలా చాలా తొందరలోనే ఉంది. అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడికి. చూద్దాం ఫ్రెండ్స్. అన్ని విషయాలకి కాలమే సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.